హాయ్ అందరికీ. ఈరోజైతే స్వీట్ పొటాటోతో మీకు ఒక స్వీట్ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఈ స్వీట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందైతే స్వీట్ పొటాటోస్ తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. వీటిని ముక్కల్లాగా కోసి తొడుమలు తీసి బాయిల్ చేసుకోవాలి. వీటిని వాటర్లో అయితే నేను బాయిల్ చేయట్లేదండి. ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. నీటిలో కుక్ చేసే కన్నా ఈ విధంగా కుక్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. దుంప ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఇప్పుడు. ఒక కుక్కర్ తీసుకొని హీట్ ఎక్కాక ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి. ఈ నెయ్యి కూడా వేడెక్కిన తర్వాత ముక్కలన్నీ కూడా ఈ కుక్కర్లో వేసుకోవాలి. వేసి మూత పెట్టుకోవాలి. ఆ కుక్కర్కున్న మూతకున్న బెల్ట్ తీసేయాలి, విజిల్ తీసేయాలి. ఈ రెండు తీసి ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేస్తే ఆ ముక్కలన్నీ కూడా చాలా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. వాటర్లో ఉడికిస్తే కొద్దిగా చప్పదనం అనేది వస్తుంది. ఈ విధంగా ఉడికిస్తే చాలా బాగుంటుంది. చూడండి, స్పూన్ పెట్టి గుచ్చాను నేను, ఎలా సాఫ్ట్గా అయిపోయిందో. వీటిని ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పంచదార పాకం అయితే పట్టుకోవాలి. నేను ఈ గ్లాస్తో పంచదార తీసుకున్నాను, ఒక చిన్న టీ గ్లాస్తో. ఆ గ్లాస్ నీళ్ళైతే వేసాను. ఈ పంచదార కరిగి కొద్దిగా స్టిక్కీగా అయినంత వరకు కూడా మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం కలర్ కోసం దీనికి మీరు కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు. మీ దగ్గర నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకోండి. ఈ రసం పిండడం వల్ల పాకం చిక్కబడకుండా ఉంటుందన్నమాట. పాకం అయితే రెడీ అయిపోయిందండి. కొద్దిగా దించే ముందు యాలక్కాయ పౌడర్ కూడా వేసుకోవాలి. ఉడికించిన ఎర్రదుంపల తొక్క తీసేసి వీటిని ఒకసారి ఈ విధంగా మనం స్క్రాప్ చేసుకోవాలి. ఈ స్క్రాప్ ఎందుకంటే చేస్తాము, ఎర్రదుంపలకి లోపల పీచు అనేది ఉంటుంది కదా. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ పీచు అనేది మనకి చివరగా వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా స్క్రాప్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనకు ఆ పీచు అంతా కొద్దిగా వచ్చేస్తుంది బాగా. ఇప్పుడైతే ఇందులో మనం ఏమేమి వేసుకోవాలో చూద్దాం. 2 స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి ఇందులోని. ఇది కలిపిన తర్వాత ఉండలాగా అవుతుందా లేదా చూసుకోండి. ఒకవేళ అవ్వకపోతే ఇంకొక స్పూన్ మైదా పిండి కూడా మీరు వేసుకోండి. తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ముద్దలాగా. ఈ విధంగా కలిపిన ముద్దని మీకు నచ్చిన షేప్లో మీరు చుట్టుకోవచ్చు. చుట్టిన తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక మనం చుట్టుకున్నాం కదా, వాటిని ఈ విధంగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయకూడదు. ఇలా ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టి కదపకూడదు. వేసిన ఒక నిమిషానికి వీటిని ఎలా కలపాలంటే మనం కళాయిని కదుపుకోవాలన్నమాట. కళాయిని ఈ విధంగా కదుపుకుంటే అవి లోపల స్క్రోల్ అవుతాయి. అంతేగాని గరిటె పెట్టి కదిపితే అవి మెత్తగా విడిపోతాయి అన్నమాట. చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయింది. ఈ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసివేయాలి. వీటన్నిటిని కూడా ఒక టిష్యూ పేపర్పై అయితే వేసుకోవాలి. సెకండ్ టైం కూడా వేసుకుంటున్నాను నేను. ఇవి కూడా సేమ్ అంతే, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం పాకంలో వేసి ఒక 6 to 8 అవర్స్ అయితే వాటిని నాననివ్వాలి. నాననిచ్చాక ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. రెగ్యులర్గా బాయిల్ చేసి తినే కన్నా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. స్వీట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.